ఓకే. సో మరి మూవీలో అయితే మంచిగా భరతనాట్యం అంటున్నారు, హీరో స్ట్రగుల్స్ అంటున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంటున్నారు. మరి ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఉంటుందంటే లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అరే ఇది సినిమా అనిపించి వచ్చారా బయటికి అంటే ఏం చెప్తారు? ఏం లేదు అంటే మెసేజ్ ఇంటెన్షనల్గా ఇచ్చినట్టు ఉండదు, కానీ ఒక మనిషి తన ఒకటి అవ్వాలనుకొని గోల్ పెట్టుకొని వెళుతూ కష్టాలు పడి అవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఒక డేంజర్లో పడి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ చేసేసి వాడు అనుకున్నది ఎలా సాధించాడు, ఇది ఇన్స్పిరేషన్గానే ఉంటుంది ఎవరికైనా కూడా ఆ జర్నీని. అక్కడ ప్రొటగనిస్ట్ క్యారెక్టరైజేషన్ చూస్తే కనుక అలా మెసేజ్ వస్తుంది, కానీ పర్టికులర్గా ఇది మెసేజ్ మీరు వినండి అన్నట్టు ఉండదు, అది ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో ఒక ఫన్ వేలో ఒక రియలైజేషన్స్ అయితే వస్తాయంటారు. సో లాస్ట్లీ అంటే లైక్ మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మా మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మీ హీరో హీరోయిన్ మాటల్లో? అసలుకే టామ్ అండ్ జెర్రీ కపుల్ కాబట్టి మా హీరోయిన్ చెప్తుంది, ఆమె బాగా చెప్తుంది, ఆమె చెప్తేనే వింటారు. సో ఆ మూవీలో చాలా మంచి కంటెంట్ ఉంది. అండ్ తుమ్ బోలో నా ఇట్లా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ తప్పకుండా ఏప్రిల్ 5th చూడండి థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మీ టీచర్ పక్క సూర్య గారే కదా త్రూ అవుట్ ద మూవీలో తెలుగుని? ఉషా శ్రీ ఆర్ సూర్య అండ్ సార్ ఆల్సో. సినిమా ఇస్ ద మోస్ట్ ఫ్రాడెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు అన్నారు. సో ఏంటి ఇది అర్థం కాలేదు, వై యూ వాంటెడ్ టు సే దట్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఆ లైన్లోనే సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే లైన్లోనే ఈ మొత్తం కథాంశం నిక్షిప్తమై ఉందని చెప్పొచ్చు. అయితే అది ఈ సమయానికి అర్థం కాదు, కానీ సినిమా మనం చూస్తున్నప్పుడు బాగా రిలేట్ అవుతుంది. ఓహో ఇదా కథ అనేది దాన్ని అది ఫీల్ చేస్తుంది. అదొక స్టేట్మెంట్, ఒక వరల్డ్లో ఒక పెద్ద ఫిలిం మేకర్ చెప్పిన స్టేట్మెంట్. బట్ మన కథకి చాలా యాప్ట్ అనమాట అది. అంటే రియల్ లైఫ్లో కూడా మూవీస్లో ఇలాంటి ఈ స్టేట్మెంట్ వర్త్ అవుతుందంటారా, యాప్ట్ అవుతుందంటారా రియల్ ఇండస్ట్రీలో? అది చాలా టిపికల్ క్వశ్చన్ యాక్చువల్గా డైరెక్టర్గా నాకి. బట్ అది లేదు అని చెప్పడానికి లేదు, ఉంది అని చెప్పడానికి లేదు, ఇన్ బిట్వీన్ ఉంటుంది. అది పర్సన్కి పర్స్పెక్టివ్స్లోంచి చెప్పాల్సిన ఆన్సర్ అది. ఓకే. సో ఇండివిజువల్గా ఎవ్రీ మూవీ డిఫర్ అవుతుంది అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ అంటే టీజర్ ఓపెన్ చేయగానే ఒక మంచి బీజిఎం వచ్చింది, ఒక సౌండ్ అంతా. సో వివేక్ గారి మ్యూజికల్ హౌ ఇస్ ఇట్ అంటే లైక్ మంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ మంచిగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ కూడా ఒకటి ఇట్ వాజ్ నైస్. హౌ ఇస్ ఇట్? ఎస్ అంటే వివేక్ సాగర్ గారితో మ్యూజిక్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఆయన సౌండ్స్ అన్నీ ఈ రెగ్యులర్ ఫార్మాట్లో ఉండవు. అంటే వివేక్ సాగర్ గారు ఈ సినిమాకి చాలా యాప్ట్, పర్ఫెక్ట్ ఆయన సౌండింగ్స్. ఈరోజు మనం సాంగ్స్ చూసుకున్న మంచి హిట్ అయినాయి, బాగా వర్కౌట్ అయినాయి. తర్వాత రేపు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకి చాలా క్రాకీగా చాలా గమ్మత్తుగా ఉండాలి కదా సౌండ్స్. అందులో వివేక్ సాగర్ గారు చాలా ఎక్స్పర్ట్. అందుకోసమే తను పట్టుబట్టి ఆయనతో చేయించడం జరిగింది ఈ ప్రాజెక్ట్. ఆయన అసలు అంత ఈజీగా ఒప్పుకోరు. ఓకే. అంటే ఈ సినిమా ఒప్పుకున్నారు అంటే ఆయనకు అంత అర్థమైంది లైక్ ఇట్స్ నీడెడ్ ఫర్ ద మూవీ అన్నట్టు. అండ్ వన్ మోర్ డౌట్ ఏమొచ్చిందంటే హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ ఉంది కదా, లైక్ మటన్ ఇట్లా తగిలేస్తారు కదా, అట్లా డెడ్ బాడీస్ని తగిలేసి ఉంచినారు. అది వైలెన్సా లేకపోతే ఏంటో అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఎస్ హర్షవర్ధన్ గారు ఎట్లా ఉంటుందంటే క్యారెక్టర్ తన పాత్ చూసుకుంటే కనుక, కెరీర్ చూసుకుంటే కనుక అన్ని ఒకలాంటి క్యారెక్టర్స్ మనకు కనబడుతూ ఒక సబ్ కాన్షియస్లో ఒక ఫామ్ అవుతుంది ఒక క్యారెక్టర్. కానీ అది బ్రేక్ చేస్తుంది భరతనాట్యం సినిమా. ఇదివరలాగా ఉండదు ఆయన క్యారెక్టర్. ఆయనను వేరుగా చూస్తాం, అమ్మో అనిపిస్తుంటుంది. తర్వాత ఆయన నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఆయనకు వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయబడతాయేమో అనిపిస్తుంది. ఇది ఒక మైల్ స్టోన్ లాగా అక్కడి నుంచి టర్న్ అవుతుంది, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. అసలు అజయ్ ఘోష్ గారు, వైవహర్ష గారు, టెంపర్ వంశీ గారిది కూడా చాలా టెరిఫిక్, లెంతీ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. మస్తలి గంగవ్వ కూడా, గంగవ్వ అయితే క్రేజీ ఉండే అసలు. అండ్ ప్రమోషన్స్ కూడా గంగవ్వ మంచిగా భరతనాట్యం అటైర్ వేసుకొని కనిపిస్తున్నారు. ఓకే. సో మోస్ట్లీ ఈ మూవీ తర్వాత నాకు తెలిసి అందరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటా. సో లాస్ట్లీ మీ మాటలో మా ఆడియన్స్కి మీ మూవీ గురించి, మీ మెసేజ్ గురించి అండ్ చెప్పండి ప్లీజ్. ఎస్ అండి, నేను ఎన్టీవీ ద్వారా ప్రేక్షకులకి ప్రేమతో అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, దొరసాని ఒకలాంటి సినిమా మీరు ఆదరించారు,
ఒక బెస్ట్ ప్లేస్లో ఈ రోజుకి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇక నుంచి అంటే దొరసాని లాంటి సినిమా కాదు ఇది, నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఒక క్రైమ్ కామెడీలో వేరుగా డీల్ చేయబడింది. ఇది ఒక 2 గంటల 4 నిమిషాల సమయం మీరు ఆడిటోరియంకి వెళ్ళి కూర్చుంటే ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేస్తూ కడుపు పట్టుకొని నవ్వుకునేలాగా ఉంటుంది. ఈ సమ్మర్ ది బెస్ట్ స్టార్టింగ్ ఫిల్మ్గా మీకు ఈ సినిమా భరతనాట్యం ఉంటుంది. సో April 5th వెళ్ళి మీరంతా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు, దానికి నేను యాజ్ ఎ డైరెక్టర్ ప్రామిస్ చేస్తాను.